మనం చదివిన లేఖన భాగము ఏబు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. చాలామంది ఆత్మీయులు చేసే పొరపాట్లు, తప్పులు అవి ఏంటి అంటే ప్రార్థన బాగానే చేస్తారు, పాటలు బాగానే పాడతారు, బైబిల్ బాగానే చదువుతారు, సువార్త బాగానే చేస్తారు. కానీ ఎక్కడో ఒక చోట తప్పు జరిగిపోతుంది. అది ఎక్కడో మనకు క్లారిటీ రావట్లేదు. మనము తెలియకుండానే, మనకు అర్థం కాకుండానే మనము పాపం చేసేస్తున్నాం. అంత ఈజీగా పాపాన్ని కూడగొట్టుకుంటున్నాం. అది ఎలా అంటే మనకు బాగా అర్థమయ్యే మాటలే, కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తానికి ఇష్టపడతాను. ఎందుకంటే మీరు ఈ మూమెంట్లో కొంచెం పనులు ఇవి ఉన్నాయి కనుక. ప్రతి ఒక్క మనిషి చేసేది ఏంటంటే ఆత్మపూర్ణుడుగా ఉండాలని కోరుకుంటాడు. నాలో పాపం ఉండకూడదని కోరుకుంటాడు. నేను శాపగ్రస్తుడుగా ఉండకూడదని కోరుకుంటాడు. నేను మంచివాడుగా ఉండాలి, సమాజంలో నాకంటూ ఒక మంచి పేరు ఉండాలని ప్రతి ఒక్క స్త్రీ పురుషులు కోరుకునేది ఇదే. నాకంటూ విలువ, నాకంటూ గౌరవం, నాకంటూ మర్యాద ఉండాలని కోరుకోవడంలో తప్పేం కాదు, పొరపాటేం కాదు, పాపం కూడా కాదు, మంచిదే. కానీ ఎక్కడ జరుగుతుంది లోపాలనేది తెలియకుండా జరుగుతున్న లోపాలను తెలుసుకోవాలి మనము. బైబిల్ గ్రంథములో ఆదికాండము 20వ అధ్యాయము 17-18 వచనాల్లో అక్కడ ఒక నీతిమంతుని కుటుంబం ఉన్నది, అక్కడ ఒక ప్రార్థన పరుని కుటుంబం ఉన్నది, అక్కడ దేవుని చేత ఏర్పరచబడిన వారి కుటుంబం ఉన్నది. ఆ కుటుంబాన్ని అపహాసించడం వలన, ఆ కుటుంబాన్ని అపహాస్యము చేయటం వలన అక్కడ జరిగిన భయంకరమైన ఒక తెగ లేకుండా ఒక తెగులు కనిపిస్తుంది. ఏం చేసిండట? ఒక నీతిమంతుణ్ణి దుఃఖపరిచిండు, ఒక భక్తిపరుణ్ణి దుఃఖపరిచిండు, ఒక యథార్థవంతుణ్ణి దుఃఖపరిచిండు. దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబాన్ని అపహాస్యము చేయటం వలన, లేకపోతే బలవంతం చేయటం వలన తన కుటుంబం మొత్తము కూడా ఏమైందని ఉన్నదాడా గొడ్డు అనేది ఉన్నది. అంటే గొర్రెలు, మేకలు, పశువులు, స్త్రీలు, దాసీలు, కోడళ్ళు, కూతుర్లు అందరూ కూడా పిల్లలు లేకుండా ఉన్నట్టుగా చూస్తాం. ఎవరిని బట్టి? ఒక నీతిమంతుణ్ణి దుఃఖపరిచినందుకు, ఒక నీతిమంతుడు నిట్టూర్పులు ఇర్చినందుకు, ఒక నీతిమంతుడు కన్నీళ్లు కార్చినందుకు, ఒక నీతిమంతుడు రోదంతో ఉన్నందుకు, ఆ నీతిమంతుడు వచ్చే ఆ నిందను భరించలేక తనలో తాను కుమిలినందుకు ఆ కుటుంబాన్ని దేవుడు పెట్టినట్టుగా చూస్తాం. అందుకని ఆ కుటుంబాన్ని దేవుడు అన్నాడు కదా, నా సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే కానీ నీ శాపం పోదన్నాడు. నీ కుటుంబ శాపము, నీ బిడ్డల శాపము, నీ వంశము శాపం పోవాలంటే ఆయన వచ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు నీ కుటుంబంలో ఉన్న శాపము తొలుగుతుంది, అప్పుడు నీ బిడ్డలో ఉన్న శాపము తొలుగుతుంది. అప్పుడు ఆయన కనుక నీ గురించి ప్రార్థన చేస్తే పర్వాలేదన్నప్పుడు దేవుడు అబీమెలెకు అనే ఒక రాజుగారిని గద్దించి అబీమెలెకు కుటుంబాన్ని మొత్తము అణిచినందుకు ఏం అర్థం కాక తర్వాత తెలుసుకున్నాడు. అప్పుడు అబ్రహాం అనే వ్యక్తి పోయి ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబంలో శాపం అనేది తొలగిపోయినట్టు చూస్తాం, పాపం అనేది తొలగిపోయినట్టు చూస్తాం, అక్రమం అనేది తొలగిపోయినట్టుగా చూస్తాం. మనము తెలియకుండానే నీతిమంతుల కుటుంబాలకు జోలికి వెళ్తున్నాము, నీతిమంతుల కుటుంబాలను అపహాసిస్తున్నాము, నీతిమంతుల కుటుంబాలను దూషిస్తున్నాము, నీతిమంతుల కుటుంబాలను చులకన చూస్తూ ఉన్నాము. అది ఏదో ఒక రోజు శాపంగా మారొచ్చేమో, అది నీకు తెలియదు, అది నాకు తెలియదు.
అందుకని చాలామంది చేసే పొరపాట్లు ఇవి. ఇలాంటివి చేసుకోవటంలో మంచిది కాదనేది దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది. మనం ఎక్కడ కూడా అతడు నీకంటే చిన్నవాడు ఉండొచ్చు, పెద్దవాడు ఉండొచ్చు, కానీ అతడు నీతిమంతుడని తెలిసిన తర్వాత, అతడు యథార్థవంతుడని తెలిసిన తర్వాత, అతడు ప్రార్థనాపరుడని తెలిసిన తర్వాత మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలట. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే నీ నోటి మాట ద్వారా నీ ఒళ్ళు అంతా మెదిగిపోద్దని ఉన్నది వాక్యము. నీ దేహం అంతా శిక్షకు లోనగినంత పని నీ నోటి ద్వారా జరగనీయక అంటాడు. ఇక్కడ నీతిమంతుని కుటుంబము జోలికి వెళ్ళినందుకే దేవుడు ఇక్కడ కుటుంబాన్ని మెత్తినట్టుగా చూస్తాం. ఆ కుటుంబంలో ఉన్న మరి శాపాన్ని పాపాన్ని అంతా కూడగొట్టుకున్నాడు. శాపం పాపం పోవాలంటే మరలా ఎవరినైతే నొప్పించిండో, ఎవరినైతే ఏడిపించిండో, ఎవరినైతే దుఃఖపరిచిండో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు తప్పైంది, నేను చేసింది చాలా బుద్ధి తక్కువ పని, ఇది నేను చేయకూడదుగా, నాకు తెలియక నేను తప్పు చేస్తున్నాను, వచ్చి నా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయమని బతిలాడితే అప్పుడు పోయి ఈయన ప్రేయర్ చేస్తే కానీ ఆ కుటుంబంలో నా శాపం తొలగింది. అప్పుడు ఆ కుటుంబంలో నా శాపం తొలగింటే ఉందా లేదా? ఉందా? బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? కనుక మనం ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. మాట్లాడేటప్పుడు ఆశ దూషి మాట్లాడాలి. నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తే అది ప్రమాదానికి దారితీస్తుందట, నష్టానికి దారితీస్తుందట, మంచి అలవాటు కాదట. ఎవరైనాను నీ ఎదుట నా ఎదుట మౌనం ఉన్నారంటే వాళ్ళు చేదగాని వాళ్ళు కాదని తెలుసుకోవాలి. వారికి కూడా మాటలు వస్తాయి, వారు కూడా తెలివంతులే. బాయ్యుడు మైసర్ కన్ఫెస్ కనుక వారికి కూడా అవగాహన ఉన్నదనేది తెలుసుకోవాలి. ఇంకొక మాట చదువుదాం. ఇక్కడ మనం ఏబు గ్రంథం 4వ అధ్యాయంలో చూసినాం కదా. ఏబు అనే ఒక వ్యక్తికి, ఆయన గొప్ప భక్తుడు, ఆయనకు 3 స్నేహితులు ఉన్నారట. ఎంతమంది ఉన్నారు? 3 స్నేహితులు ఉన్నారట. ఆ 3 స్నేహితులు మనకు 2వ అధ్యాయం 11వ వచనంలో కనిపిస్తారు. వారి పేర్లు ఏంటో, వారి స్నేహితులు వాళ్ళు ఎందుకు వచ్చిరో 2వ అధ్యాయము 11వ వచనంలో స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మీరు చదువుకోండి. అయితే ఇక్కడ 3 స్నేహితులు ఏబు భక్తునికి జరిగిన అపాయము, జరిగిన నష్టము, జరిగిన ప్రమాదాన్ని గుర్తించినప్పుడు వచ్చి చూసేసరికల్లా ఏబు ఆకారం లేనివాడుగా ఉన్నాడట. ఆకారం అంటే శరీర రుగ్మత అంతా కూడా మనం ఒక చోట పోగు చేసిన, ఇది ఆకిలుడిచి పోగు చేసిన పోగును కోళ్ళేటైతే చిమ్మి గలీజ్గా చేసేది అలా అయిపోయింది తన శరీరం అంతా. ఆ టైంలో ఈ 3 ఆయనను పరామర్శిస్తేందుకు వచ్చారు. ఏం చేసేందుకు అంటే ఆదరణ, ఓదార్పిస్తేందుకు వచ్చారు. ఓదార్పు ఇవ్వాలి, ఆదరణ ఇవ్వాలి, ధైర్యపరచాలి. ఏం కాదులే, దేవుడు ఏదో ఒక రకంగా మేలు చేస్తాడని ధైర్యపరచాలి. కానీ ఎమ్మటే తీర్పు తీర్చేసారు. ఏం చేసేసారు? తీర్పు అనేది మనం చదివినాం కదా. నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును ఇద్దువారు దానినే కోయిదురు అనే మాట ఏబు స్నేహితుడు ఏబుతో అంటాడు. అంటే నువ్వు నీతిమంతుడవని అనుకున్నావు కదా, నువ్వు భక్తిపరుడవని అనుకున్నావు కదా, నీ కుటుంబం అంతా భక్తిపరులదే, నీ కుటుంబం అంతా యథార్థంగా ఉన్నది కదా, నువ్వు ఇంత యథార్థవంతుడవు, ఇంత భక్తిపరుడవు, ఎందుకు నీ కుటుంబం ఇలా జరిగింది, ఎందుకు ఇలా అయిపోయింది నీ జీవితం అని అపహాస్యము చేస్తున్నారు. ఏం చేస్తున్నారట? అపహాస్యం. ఈ అపహాస్య లక్షణాలు, ఈ దూషించే లక్షణాలు వీరిలో పుట్టింది కాదు. వీరికి తెలియకుండానే దుష్టుడు వీరిని వాడుకుంటాడు. ఈ 3 స్నేహితులను వీరికి తెలియకుండానే వీరు దుష్టుని చేతిలో పడిపోయారు. ఎవరికైనాను ఇబ్బంది ఉన్నదంటే, ఎవరికైనాను కష్టాలు ఉన్నాయంటే ఎమ్మటే తీర్పు ఎవరికి తీర్చకండి. అలా తీర్పు తీర్చడం వల్ల మనమే నష్టానికి గురి అవుతామట. ఎవరికి తీర్పు తీర్చకండి.
ఎవరికి తీర్పు తీర్చేయకండి. తీర్పు అనేది నీ చేత నా చేత లేదు. నువ్వు నేను తీర్పు తీర్చిన యోగ్యులము కాము. దేవుని తీర్పు న్యాయమైనది. దేవుని తీర్పు కరెక్ట్గా ఉంటుంది. నోటికి వచ్చినట్టుగా ఈ ఏబు స్నేహితులు తీర్పు తీర్చినట్టుగా ఎవరికి తీర్పు తీర్చకండి. ఎవరికి కూడా తీర్పు తీర్చి పాపాన్ని ఎందుకు కూడగొట్టుకుంటావు, శాపాన్ని ఎందుకు కూడగొట్టుకుంటావు? పాపాన్ని శాపాన్ని కూడగొట్టుకోవడంలో ఎందుకు మనము పాలిభాగస్తులు అవ్వాలి? 42వ అధ్యాయంలో చూడండి, ఇలా 42వ అధ్యాయంలోనికి రండి, 7వ వచనంలోనికి రండి. యెహోవా ఏబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టెలను మీరు తీసుకొని నా సేవకుడని ఏబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన ఏబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించదను. 10వ వచనం చూడండి. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతన్ని క్షమించితి. ఇక్కడ ఏమిందట? తప్పు చేసేది ఒకడైతే ప్రాయశ్చిత్తము పొందేది ఇంకొకడు. తప్పు చేసిన వ్యక్తి ఎక్కడ ఏమైపోతాడు? శిక్షిస్తాడు. ఆయన అన్నాడు, మీరు పలికిన మాటను బట్టి నేను మిమ్మల్ని శిక్షించాలనుకున్నా, మీరు అదుపు లేకుండా మాట్లాడేస్తున్నారు కనుక మనము అదుపు తప్పి ఎక్కడ కూడా మాట్లాడకూడదు. ఏ విషయంలో వీళ్ళు ఏమనుకున్నారంటే, చాలా మేము తెలివి గల వాళ్ళములే, తెలివివంతులమని అనుకున్నారు. ఏబు తెలివి తగ్గవాడు, లేకుంటే ఏబు ఎక్కడో భక్తిహీనుడిగా జీవించుడు కనుక అలా అయిందని తీర్పు తీర్చేసాడు. అలా తీర్పు తీర్చడం వల్ల దేవుడు చూస్తూ ఊరుకోలేదు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడంటే, నిన్ను దూషించు వారిని నేను శపించేదాన్ని. ఇప్పుడు ఎందు నిమిత్తం అంటున్నా మాట? నిన్ను దూషించు వారిని నేను శపించేదాన్ని ఎందుకన్నాడు? నీతిమంతుల జోలికి వెళ్ళటం అంత మంచిది కాదట, నీతిమంతులను దుఃఖపరచడం అంత మంచిది కాదట. నీతిమంతులను దూషించి, నీతిమంతులను నిందించి, నీతిమంతులను హింసించి, నీతిమంతులను చులకన చేసి ఎక్కడ మాట్లాడదు. సంఘములో ఉన్నారు, ప్రార్థన పరులు ఉన్నారు. వారి మాటలు నీకు చెవున పడకపోవచ్చు, వారి మాటలు నీకు లెక్క ఉండకపోవచ్చు, వారంటే నీకు పనికిరాని వాళ్ళుగా ఉండవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడన్నది మాత్రం నగ్న సత్యం. దేవుడు చూస్తున్నాడనేది నగ్న సత్యం. నీలో మార్పు రానప్పుడు, నీ మాట తీరు మారినప్పుడు, అలవాట్లు మారినప్పుడు, ఇతరులను నిందించడం మారినప్పుడు, ఇతరులను చులకన చేసి మాట్లాడడం మారినప్పుడు నువ్వు ప్రార్థన చేసి వింటాడంటావా దేవుడు? నీ ప్రార్థనకి జవాబు వస్తుందంటావా అనుకుంటున్నావా? రాదు. నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసినా, నెలల తరబడి ప్రార్థన చేసినా, సంవత్సరాల తరబడి ప్రార్థన చేసినా, నీ బ్రతుకు మారనంత సేపు అది యథాతథ ఉంటుంది. మార్పు అనేది నీలో రావాలి. హృదయంలో మార్పు చెందాలి. కానీ పై వస్త్రాలు కాదు మార్చవలసింది, కటింగ్ కాదు మార్చుకోవాల్సింది. లేకుంటే మనం వేసుకునే దస్తులో, వేసుకునే చెప్పులో, వేసుకునే ఏదో కాదు మార్చుకోవాల్సింది మన ప్రవర్తన, మార్చుకోవాల్సింది మన అలవాట్లు, మార్చుకోవాల్సింది మన మనసు, మార్చుకోవాల్సింది మన జీవితాన్ని. మన ఇల్లు మారినంత మాత్రాన మనం మారలేదు.
ఇల్లు మారినా బ్రతుకు మారకపోతే ప్రయోజనం లేదు. లావాదేవీలు మారినా బ్రతుకు మారకపోతే ప్రయోజనం లేదు. ఇల్లు మారినా పర్వాలేదు, కానీ ఒళ్ళు మారకపోతే ఏ దాంట్లో ప్రయోజనం లేదు. నీకు లావాదేవీలో డబ్బు పరం ఉండవచ్చు, లేకుంటే ఏ రూపంగా నువ్వు అభివృద్ధి చెంది ఉండవచ్చు. అందుకని అంటాడు కదా ఆయన 1 యోహాను రాసిన పత్రికలో, ప్రియుడా నువ్వు వర్ధిల్లిన కొలది అన్ని విషయములో సౌఖ్యముగా వర్ధిల్లవలెను. అన్ని విషయములో సౌఖ్యముగా వర్ధిల్లవలెను. శరీరేకంగా ఎదుగుట మాత్రమే కాదు, కానీ ఆత్మీయస్థితిని కూడా పెంచుకోవాలట. ఆత్మస్థితిని పెంచుకోకుండా, ఆత్మస్థితిని కట్టుకోకుండా, నీ ఆత్మను గాలికి వదిలిపెట్టి, నీ ఆత్మను బజారు ఇడిచిపెట్టి, నువ్వు ఈ లోకపరమైన ఏది చేసినా అది నీకు ఆశీర్వాదం కాదనేది తెలుసుకోవాలి. ఏబు స్నేహితులు ఎంతో మంచివారని అనుకున్నారు. పరామర్శిస్తేందుకు వచ్చినట్టుగా వచ్చి పుండు మీద కారం చల్లినట్టుగా మాట్లాడేశారు. పుండు మీద కారం చల్లినట్టుగా మాట్లాడేశారు. ఇది మంచి పరిమాణాలు కాదు, మంచి అలవాట్లు కాదు. నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళినా, ఎవరైనాను నిన్ను ప్రార్థన చేయమని కోరినా, ఎవరైనాను తన గురించి చెప్పినప్పుడు నువ్వు ఇంకొకటి దాన్ని జోడించి, ఇంకొకటి దాన్ని అంటగట్టి, లేనిపోని కల్పించి చెప్పి నిన్ను నువ్వు శాపగ్రస్తురాలు అవుతావా? నీకు నువ్వే శాపగ్రస్తుడు అవుతావా? నీ కుటుంబాన్ని శాపగ్రస్తుడు చేసుకుంటావా? నువ్వు ఆచరించే భక్తి ఎందుకు? ప్రార్థనకు వచ్చేది ఎవరి కొరకు? చర్చికి వచ్చేది ఎవరి కొరకు? బాప్తిసం ఎవరి కొరకు తీసుకున్నావు? నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, మన పిల్లలు బాగుండాలని కోరుకునే కదా మనము బాప్తిసం తీసుకొని రక్షణ పొంది చర్చికి వచ్చేది. కనుక మార్పు అనేది చాలా అవసరం. మాట్లాడేటప్పుడు ఆశిదూసి మాట్లాడాలట, ఆలోచించి మాట్లాడాలట, గ్రహించి మాట్లాడాలట. పరుని జోలికి నేను పోయి నేనెలా శాపాన్ని తెచ్చుకుందును? పరుని గురించి మాట్లాడి నేనెలా రోగాన్ని తెచ్చుకుందును? పరుని గురించి మాట్లాడి నేనెలా నా కుటుంబాన్ని శాపగ్రస్తుడిగా చేద్దునని ఆలోచించాలట. ఆ గ్రహింపు రావాలట. ఆ గ్రహింపు రానంతసేపు మనము కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదట. ఇక్కడ మనం మొదటి భాగము కుటుంబ జోలికి పోయినట్టుగా చూస్తున్నాం. రెండవ భాగము ఆపదలున్న వ్యక్తిని నోటికి వచ్చినట్టుగా నిందించినట్టుగా చూస్తున్నాం. మూడవ భాగము తాను ఒక భక్తుడు బంధుత్వం లేని స్త్రీని, లేకుంటే ఏరే ప్రాంతంలో ఉన్న నివాసం ఉంటున్న ఆ కుటుంబంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను బట్టి అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ కూడా చులకనగా చూడటము, ఆ నీతిమంతుణ్ణి నొప్పి కలగజేయటము, అతడు నిట్టూర్పులు ఇడిసినట్టుగా చూస్తాం. మీరెలా ఇతనికి భయపడలేదని దేవుడు అడుగుతాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం మొదటి వచనము చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు. ఇక్కడ ఏం మాట్లాడారో కానీ విరోధముగా మాట్లాడిరని ఉన్నది. విరోధముగా మాట్లాడటం అనేది ఏ భాష వాడిరో, ఎలాంటి భాష వాడిరో కానీ విరోధంగా మాట్లాడి ఈయన మౌనంగానే ఉన్నాడు. వాళ్ళు పెద్దవారు కదా అంటే అనలే అని అనుకున్నాడు, ఏమనలేదు. అందుకే నేను చాలాసార్లు నువ్వేమన్నా వాళ్ళు మౌనంగా వెళ్ళిపోతారు చూడు, వాళ్ళు ఎందుకంటే చెప్పనా, వారిని దేవుడు చూసుకుని నాకేందిలే అని అనుకుంటాను.
దేవునికి సమయం ఇచ్చేసిన తరువాత మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనిషి దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుడే జోక్యం చేసుకుంటున్నాని అనుకొని వదిలిపెట్టేశాడు. కానీ అకస్మాత్తుగా 13వ వచనములో వస్తే ఈ భక్తుడు ఆ కుష్టి వ్యాధి వచ్చిన తల్లి కొరకు ప్రార్థన చేస్తాడు. అతడు ప్రార్థన చేస్తే కానీ ఆమె వ్యాధి పోయింది. మీరు బాగా గుర్తించండి, నీతిమంతులను నిందించి, నీతిమంతులను దూషించి, నీతిమంతులను చులకనగా చేసి మాట్లాడిన వ్యక్తులలో శాపాన్నో రోగాన్నో తెచ్చుకున్న తరువాత మరలా ఎవరైతే దూషించండో, ఎవరైతే నిందించండో, ఎవరైతే అవమానించారో వారు వచ్చి ప్రార్థన చేస్తే కానీ ఆ కుటుంబంలో ఉన్న నిందే, ఆ కుటుంబంలో రోగం పోయినట్టుగా చూస్తున్నాం. వారు వచ్చి ఇక్కడ 13వ వచనం చదవండి మీరు ఒకసారి. మోసే ఎలుగెత్తి అంటే బోర్న ఏడుస్తూ దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, దేవా దయచేసి ఈమెను బాగు చేయి. ఏ సందర్భంలో అంటుండు? ఈమెకు శరీరంలో పుట్టిన రోగమా, ఒంట్లో పుట్టిన రోగమా? కాదట. నోరు అదుపు తప్పినందుకు దేవుడు ఆ ఒళ్ళునే మర్చిపోయాడు. నోరు అదుపు తప్పినందుకు దేవుడు ఆ ఒళ్ళునే మర్చిపోయాడు. అందుకనే లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకున్నాడు. అబ్రహాము అనే ఒక వ్యక్తి భార్యను అపహసించినట్టుకు, కుటుంబ జోలికి పోయినందుకు అతని కుటుంబాన్ని మెత్తినట్టు చూస్తాం. అదేవిధంగా ఏబు అనే భక్తుణ్ణి నువ్వు ఎన్ని పాపాలు చేసినావు అందుకనే నీకు ఇలా జరిగిందని అన్నందుకు దేవుడు వీరిని చంపేయాలని చూశాడు. అందుకనే మీరు వెళ్ళి మీ తప్పులను ఆయన దగ్గర ఒప్పుకొని మా కొరకు ప్రార్థన చేయమని చెప్తే అతడు ప్రార్థన చేస్తే కానీ నేను మీ పాపాలు క్షమిస్తానని అంటాడు దేవుడు. అతడు ప్రార్థన చేస్తే కానీ మీ పాపాలు క్షమిస్తానంటాడు. ఎవరితో అన్నాడు ఈ మాట? అబీమెలెకుతో అదే మాట అన్నాడు, ఏబు స్నేహితులతో అదే మాట అన్నాడు. ఇక్కడ మోసే అనే వ్యక్తి ఒక తల్లి కుష్టి వ్యాధి వస్తే ఆమె గురించి ప్రార్థన చేస్తే కానీ ఆమె బాగుపడ్డది. మనము తెలియకుండా ప్రార్థన బాగానే చేస్తాం, పాటలు బాగానే పాడతాం, అన్నిట్లో బాగానే ఉంటాం. కానీ మాట్లాడే దగ్గర మనము తప్పిపోతున్నాము. మాట్లాడే దగ్గర మనము ఇష్టానుసరంగా తిరుగుతున్నామేమో. మాట్లాడే దగ్గర నీ ఒళ్ళు నీ దగ్గర లేక, నీ మాట నీ దగ్గర లేక నీ ఇష్టానుసరం మాట్లాడుతున్నాయేమో. ఒకవేళ ఆలోచించు, నీ మాట ఎలా ఉన్నాయి, నువ్వు మాట్లాడే సందర్భాలు ఎలా ఉన్నాయి, ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు? పెద్ద చిన్న అనేది లేదా? పెద్ద చిన్నది లేకుండా, గ్రహింపు లేకుండా అందరూ నీతో పాటు సమానులా? అందరు నీతో పాటు పిచ్చి వాళ్ళ? అందరు నీతో పాటు దద్దమలా? కాదు కదా. గ్రహింపు రావాలి. ఒకవేళ నీ బాడీ, నీ హైటు వెయిటు ఎదుటి వ్యక్తి కంటే బాగుండవచ్చు, నువ్వు ఎదుటి వ్యక్తి కంటే అందంగా ఉండవచ్చు, నువ్వు ఎదుటి వ్యక్తి కంటే కలర్ఫుల్గా ఉండవచ్చు. అయినా కానీ ఆ వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే, ఆ వ్యక్తి సహిస్తున్నాడంటే కేవలము దేవుడు చూస్తున్నాడు అనేది మౌనం వహిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఆలోచించవు? ఎందుకు గ్రహించవు? ఎందుకు నోరు అదుపులో పెట్టుకోవు? ఎందుకు అదుపు తప్పి మాట్లాడుతావు? అదుపు తప్పి మాట్లాడినంత మాత్రం నువ్వు తెలియగలదానవా? అదుపు తప్పి మాట్లాడినంత మాత్రం నువ్వు తెలియగలడవా? తెలివి తక్కువ వాళ్ళే అదుపు తప్పి మాట్లాడతారు. తెలివి తక్కువ వాళ్ళే అదుపు లేకుండా మాట్లాడతారు. ఏదో ఒక రోజు ఆ తెలివి తక్కువ లక్షణాలను బట్టి నువ్వు నష్టపోకూడదు అనేది దేవుని ఉద్దేశం. నువ్వు నష్టపోకూడదు అనేది దేవుని ప్రణాళిక. నష్టానికి గురి కాకూడదు, నువ్వు నష్టానికి గురి కాకూడదు, శాపానికి గురి కాకూడదు. నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉండాలి, ఆరోగ్యవంతుడుగా ఉండాలనే దేవుని ఉద్దేశం. దేవుడు నీతో ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలను గ్రహించాలి. ఇంకొక మాట నేను చదివి ముగిస్తుందికి ఇష్టపడతాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41 నుంచి 48 వచనాలు ఒకసారి చదువుదాం.
41వ వచనం, 16వ అధ్యాయం 41వ వచనం నుండి 48 వచనాల దాకా. మరోనాడు ఇజ్రాయెల్ అనే దేవుని ప్రజలందరూ కూడా సర్వ సమాజము దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద విరోధముగా సణుగుచు చాలునా? ఇక్కడ మనం చదివిన లేఖన భాగము సమాజం అంటే దేవుని చేత రక్షణ పొందిన సంఘము అని అంటారు. ఇజ్రాయేల్ ప్రజలంటే ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని నడిపించిన ఇద్దరు నాయకులు ఉన్నారు. బానిసత్వంలో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు వారి కొరకు కన్నీళ్లు కార్చి వారిని ఒక మార్గాన్ని నడిపించాలని, ఈ దుష్టుని చేతిలో విడిపియాలని విడుదల చేసేందుకు పూనుకున్న వ్యక్తుల మీద తిరుగుబాటు చేసినాడు. తిరుగుబాటు అంటే ఎందుకు తిరుగుబాటు? ఒకప్పుడు వీరికి రకరకాల సమస్యలుండే, ఒకప్పుడు వీరికి రకరకాల సమస్యలతో సతమతమవుతున్నప్పుడు అప్పుడు మాత్రం వీరు గుర్తించారు. అప్పుడు మాత్రం ఈ ఇద్దరు వ్యక్తుల మాటలు వినగలిగారు, గ్రహించగలిగారు, వారి మాటకు విధేయత చూపారు. కొంచెము మెరుగుపడ్డారు. వీళ్ళు మెరుగుపడ్డ తరువాత వీరికి ఎవరు కారట్లేదు. మీరు కాబట్టే దేవుని ప్రజలు చనిపోయారని అంటున్నారు. ఎందుకు చనిపోయారు? దేవుని మాట విననందుకు చనిపోయారు అనేది చెప్పట్లేదు. తిరుగుబాటు చేసినందుకు చనిపోయారని చెప్పట్లేదు. ద్రోహ కార్యాలు చేసినందుకు చనిపోయారని చెప్పట్లేదు. పనికి మాలిన కార్యాలు చేసినందుకు చనిపోయారని చెప్పట్లేదు. మీరు ఐగుప్తులో ఉన్న వారిని తీసుకొచ్చి ఈ అరణ్యములో చంపేస్తారని అంటాడు. చంపింది ఎవడు? దేవుడా? ఈ మోసే ఆహారంలా చంపింది దేవుడే కదా. మరి ఆ గ్రహింపు రావాలి కదా. మేము తప్పు చేసినందుకు, మేము పొరపాటు చేసినందుకు, మేము అపవిత్ర కార్యాలు చేసినందుకు దేవుడు మమ్మల్ని మెత్తి, మా కుటుంబాలను మెత్తి మమ్మల్ని ఈ విధంగా తీసుకెళ్ళిండు కనుక మా కొరకు ప్రయాసపడి, మా కుటుంబాల కొరకు, మా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న వీరిని అనటం మంచిది కాదని ఆలోచించాలి కదా. ఆలోచించలేదు, గ్రహించలేదు. కనుక తెగుళ్ళు మళ్ళా దేవుని దగ్గర నుంచి మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఆ మహానీయుడు, ఆ ప్రార్థన యోధుడు, ఆ నీతిమంతుడు ఏం చేసిండంటే, అయ్యా వారి పాపం వారికి పోని కానీ నువ్వు వారి మధ్యకి వెళ్ళి నిలవబడి ప్రార్థన చేయి. దేవుడు ఏమంటుండు? ఈ ప్రజల మధ్యలో నుండి నువ్వు బయటికి వెళ్ళు. ఫస్ట్ ఎవరితో అంటుండి మాట? మోసే అనే వ్యక్తి, అహారోను అనే వ్యక్తులతో అంటుండు. మీరు వీరి మధ్య నుండి బయటికి వెళ్తే ఇప్పుడు నేను నిన్ను కాల్ చేస్తానంటుండు. దేవుడు చంపేస్తానంటుండు. దేన్ని బట్టి? సణగటం వలన. మరి ఇంతవరకు మనల్ని మనం విమర్శించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఇంతవరకు ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం? కోడలుగా నీవు నీ అత్తమామలతో ఎలా మాట్లాడుతున్నావు? భార్యగా నీ భర్తతో ఎలా మాట్లాడుతున్నావు? పిల్లలుగా తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నారు? స్టూడెంట్గా నీ గురువుతో ఎలా మాట్లాడుతున్నావు? ఇవి ఆలోచించుకోవాలి. ఇవి ఆలోచించకుండా నేను దేవుని నమ్మినానంటే చాలా తప్పు. దేవుని నమ్మిన వారిలో ప్రేమ, దయ, కనికరం, జాలి ఇవి కనబడాలి.
ఇవి కనబడనంత సేపు నేను దేవుణ్ణి నమ్ముకున్నానంటే ఎలా? ఇవి నీ దగ్గర కనబడనంత సేపు దేవుణ్ణి నమ్ముకున్నానంటే ఎలా? నీవు ఎవరితో మాట్లాడవు, నీకెవరు కారారు. నువ్వు ఎవరితో మాట్లాడవు, నీకెవరు కారారు. కానీ దేవుడు మాత్రం కనిపిస్తుండా నీకు? దేవుని చూసిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ చెప్పండి నాకు. దేవుని నేను చూసిన అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. చూసిరా దేవుని? మరి నేను దేవుని ప్రేమిస్తున్నానంటే ఎలా? దేవుని ప్రేమిస్తున్నానంటే అర్థం, దాని భావం తెలియాలి. నీ ఎదుట, నీ కళ్ళ ఎదుట, నీ చుట్టూ కనబడుతున్న ప్రజలనే ప్రేమించలేని నీవు, కనబడుతున్న వ్యక్తులనే గౌరవించలేని నీవు, కనబడని దేవుని ఎలా ప్రేమిస్తావు? సన్నాసి అంటాడు ఆయన. కనబడుతున్న వ్యక్తులను ప్రేమించావు, కనబడుతున్న వ్యక్తులను గౌరవించావు, కనబడుతున్న వ్యక్తులనే రెస్పెక్ట్ ఇవ్వవు, మర్యాద ఇవ్వవు. వాడేంది వాళ్ళ లెక్క అని అనుకుంటావు. మరి నిన్నెవరు లెక్క పెడతాడు? నిన్నెవడు గౌరవిస్తాడు? నీ ఎడలో తప్పు చేసిండా, ఆయన తప్పు చేసిన క్షమించు. నీవు మనసుల అపరాధములను క్షమించిన వెడల, నీవు మనసుల పొరపాట్లను క్షమించిన వెడల, మనసుల తప్పుదములను నువ్వు క్షమించిన వెడల, నీ తప్పుదములు, నీ అపరాధములు, నీ పొరపాట్లు నేను క్షమిస్తానంటుంది దేవుడు. నువ్వు కడగబడవా? నీకు అవసరం లేదా? భక్తి అంటే ఏంటిది? భక్తి అంటే ఈ 4 గోడల మధ్య కూర్చొని వాక్యం చెప్పినంతసేపు కూర్చొని కూరుపాటు పడుతాను, కొంచెం వీడు నడుస్తూ, కొంచెం వీడు నడుస్తూ, కొంచెం వాడు చూస్తూ, కొంచెం వీడు చూస్తూ వాక్యం వింటే సరిపోద్దా? శ్రద్ధ శక్తులతో వినాలే, శ్రద్ధ కలిగి బ్రతకాలే, భయము కలిగి బ్రతకాలే. అప్పుడు నీలో దేవుడు కార్యం చేసేందుకు పూనుకుంటాడు. దేవుడు కార్యం చేసేందుకు పూనుకుంటాడు. మనం ఎవరితో ఎవరు మాట్లాడం, మనకంటే ఎవరు పడరు, మనకంటే ఎవరు గిట్టరు. మనం మాత్రం దేవుని ప్రార్థన చేస్తాం, మనం మాత్రము దేవుని ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన వింటాడా దేవుడు? వింటానన్నాడా దేవుడు? ఒకసారి చూడండి మీరు మత్తయి సువార్త. ఆయన వింటాడా వినడా? ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి రండి. వింటానన్నాడా విననన్నాడా? ఒకసారి మన బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం దాకా చదువుతాను. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. కోపపడే ప్రతి ఒక్కడు, కోపగించుకునే ప్రతి ఒక్కడు విమర్శకు లోనవుతాడు. కోపపడే ప్రతి ఒక్కడు విమర్శకు లోనవుతాడు. ఎక్కడంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకు కోపడ్డావు నువ్వు చెప్పు? ఏ సందర్భం? ఏం చేసిండు? ఏం చేసింది? ఇంకేమనుంది? తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చాలామంది నోటికి వచ్చినట్టు తిట్టేస్తాం, నోరు అదుపు లేకుండా మాట్లాడేస్తాం. నీ సహోదరుని చూసి ద్రోహి అంటావు, మూర్ఖుడు అంటావు, పనికిమాలుడు అంటావు, రకరకాల మాటలు మాట్లాడతావు. అది నీకు శాపం, అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు దీవెనకరమైనది కాదు. కొంతమంది స్త్రీలు ఎంత మూర్ఖంగా మాట్లాడతారంటే తెలుసా? ఆ మాటలు విన్నప్పుడు నాకు కొన్నిసార్లు సిగ్గేస్తుంది. పురుషులను, పరాయి పురుషులను మీ మానంతో పోల్చుకుంటూ అది దరిద్రపు లక్షణాలు కాదా? అంత దీనాది దీన స్థితి, అంత దౌర్భాగ్యమైన స్థితికి దిగజారి మాట్లాడటము అది నీకు ఆశీర్వాదం అనుకుంటావా? కాదు. మాట్లాడేటప్పుడు ఎవరినైనాను ఎక్కడైనాను మాట్లాడేటప్పుడు ఆశ చూసి మాట్లాడితే నీకు గౌరవం పెరుగుతుంది, నీకు మర్యాద పెరుగుతుంది, సమాజంలో నీ విలువ పెంచుతుంది. సమాజంలో నీ విలువను పెంచుతాయి ఈ మాటలు.
నీ మాటలే నీ గౌరవాన్ని తగ్గిస్తాయి. నీ మాటలే నీ విలువను తీస్తాయి. నీ మాటలే సమాజంలో ఈమె చాలా మంచి వ్యక్తి, ఈమె చాలా గుణవంతురాలని చెప్తుంది. నీ మాటలు సరిగా లేనప్పుడు ఆమె నోట్లో నోరు పెట్టే కంటే ఆ రేగంపల్లో లేకుంటే ఎక్కడనో మురికి వాడలో నోరు పెడితే బాగుంటుందని అనుకుంటాను. నీ నోరు అలాంటిదైతే మార్చుకోవటం మంచిది. నీ మాటలు అలా ఉంటే మార్చుకోవటం మంచిది. సమాజానికి మనము ఒక హితబోధ చేసేవాళ్ళం, సమాజానికి ఒక మార్గాన్ని చూపేవాళ్ళం, సమాజానికి ఎలుగుగా నియమించుడు నిన్ను నన్ను, సమాజానికి ఒక దీపంగా నియమించుడు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనెరగదా? దీపం వెలిగించి ఎవరైనా కొంచెం కింద పెట్టగలరా? దీపంతో పోల్చుడు నిన్ను, కొండ మీద ఉన్న పట్టణంతో పోల్చుడు. అందరికంటే పై ఉన్న దానవు, అందరికంటే పైన వాడవు, అందరికీ ఎలుగునిచ్చే వాడవు, అందరికీ ఎలుగునిచ్చే దానవు. నువ్వే మరుగైతే ఎలా? నువ్వే చీకటైతే ఎలా? నీ ఎలుగులు అందరూ నడవాలని నా ఆశ. 16వ వచనం చదవండి. ఇలా మీ సస్త్రీయలను చూసి అవునంది, మనుషులు మీ సస్త్రీయలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ ఎలుగు ప్రకాశింపనీయుడి. ఈ ఎలుగు ప్రకాశించాలంటే నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ అలవాట్ల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ పద్ధతుల ద్వారా వారు దేవుని మహిమపరుస్తారు. వీళ్ళు నిజంగా దేవుని నమ్ముకున్నారయ్యా, నిజంగా వీళ్ళు మంచి ప్రార్థన పరులు, నిజంగా వీళ్ళు యథార్థవంతులు, అబద్ధాలు ఆడరు, మోసం చేయరు, దగా చేయరు, కుండకోరు పనులు చేయరు, అపవిత్ర పనులు చేయరు, అవునంటే అవునని ఉంటారు, కాదంటే కాదని ఉంటారు. వీరు చాలా మంచి వాళ్ళని ప్రజలు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రజలు నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రజలు నీ నోటి మాటలను బట్టి సాక్ష్యం చెప్పాలి. ప్రజలు నీ నడకను బట్టి సాక్ష్యం చెప్పాలి. అప్పుడు నువ్వు భక్తుల జాబితాలో చేర్చబడతావు, అప్పుడు నువ్వు విశ్వాసుల జాబితాలో చేర్చబడతావు, అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వారసులు అవుతావు. ఇంకా ఎప్పుడు కూడా నీతిమంతుల జోలికి వెళ్ళకండి, నీతిమంతులను నొప్పించకండి, నీతిమంతులను ఎప్పుడు ఏడిపించకండి. నీతిమంతుల జోలికి కానీ నీతిమంతుల కుటుంబాల జోలికి కానీ వెళ్ళకండి. అది మీకు ఆశీర్వాదం కాదని దేవుని వాక్యం చెప్తుంది. వారు నిట్టూర్పులు ఏడ్చినా మీకు ఆశీర్వాదం కాదని ఉంటుంది. వారు దుఃఖముతో నీ దగ్గర నుంచి వెళ్ళినా అది ఆశీర్వాదం కాదట. పిల్లలుగా తల్లిదండ్రులను గుర్తించండి. పోయిన వారం అక్కడి సంఘంలో బోధించిన మెసేజ్ ఆల్రెడీ మీకు వాట్సాప్లో వచ్చింది అనుకుంటాను. ఎంతమంది విన్నారు? వాట్సాప్లో పోయిన వారం అక్కడి మెసేజ్ మీకు వాట్సాప్లో పంపినా విన్నారా? తల్లిదండ్రులు అంటే అంత చులకన కాదు. తల్లిదండ్రులు అంటే ఇలవగలిగిన వాళ్ళు, తల్లిదండ్రులు అంటే ఇలవగలిగిన వాళ్ళు, గౌరవింపదగిన వాళ్ళు, పూజింపదగిన వాళ్ళు. నీకు వారు జన్మనిచ్చిరు కనుక వారికి లోపడాలి, వారికి విధేయత చూపాలి. బజార్న పోయో ఎవరెవరినో నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు, ఎవరెవరికో నువ్వు గౌరవిస్తావు, ఎవరెవరికో నువ్వు మర్యాద ఇస్తావు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంటే నీకు అంత హలకన, అంత చులకన? వారంటే నీకు భయం లేదా? వారి శపిస్తే ఏమైపోతావు నువ్వు? వారు నిన్ను శపిస్తే ఏమైపోతావు? నీ జీవితం అంతా పాడైపోదు. వారి మాటకు ఇలవ నీవు. నీ స్నేహితుడు ఒక తాగుబోతూ, ఒక దొంగ, ఒక లంగ, ఒక చెడ్డవాడు, వాడు పిలిస్తే వాని మాటకు ఇలువనిస్తావు, వాని మాట గౌరవనిస్తావు, వాని మాటకు అంత ఇలువను గౌరవాన్ని ఇస్తావు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి నీకు ఒక కుటుంబీకుడిగా నిలబెట్టిన తర్వాత తల్లిదండ్రులు కళ్ళకు కారారా? అది గుర్తించాలి. అలా నువ్వు గుర్తించినంతసేపు నువ్వు సమాజానికి మరుగయ్య ఉంటావు. సమాజంలో నీ పేరు బయటికి వెళ్ళదు. సమాజంలో నీ పేరు బయటికి తీసుకెళ్ళేది నీ తల్లిదండ్రులే. సమాజంలో నీ ఇలువను తీసుకెళ్ళేది తల్లిదండ్రులే. సమాజంలో నీ గౌరవాన్ని, నీ ఇలువను భంగము కాకుండా కాపాడగలిగింది నీ తల్లిదండ్రులే. నీ తల్లిదండ్రులే గనక నువ్వు ఆవేశపడ్డట్టుగా నీ వల్ల వాళ్ళు ఆవేశపడితే సెకండ్ కూడా పట్టదు, నువ్వు తెరలైపోవటదు.
సెకండ్ పట్టదు నువ్వు పాడైపోవడానికి, నిమిషం పట్టదు నువ్వు పాడైపోవడానికి. నా కొడుకు బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, నా కోడలు బాగుండాలి అని కోరుకునే వారిలో నీ తల్లిదండ్రులే. వారి విలువను పెంచు, వారి గౌరవం ఇవ్వు, వారికి రెస్పెక్ట్ ఇవ్వు. అప్పుడు నువ్వు సమాజంలో యువర్ గ్రేట్, ఈ అబ్బాయి చాలా గుణవంతురాలు, నా కోడలు అని సమాజంలో చెప్పుకోవాలి. తల్లిదండ్రులను నొప్పించే పిల్లలు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండరు. చరిత్ర తిరిగేసి చూడండి, తల్లిదండ్రులను నొప్పించే పిల్లలు ఎక్కడ కూడా, చరిత్ర తిరిగేసి చూసిన ఎక్కడ కూడా ఆశీర్వాదకరంగా లేరు. తల్లిదండ్రుల మాటకు విలువనిచ్చి, తల్లిదండ్రులకు భయపడి, తల్లిదండ్రుల మాటకు గౌరవం మర్యాద ఇచ్చి, వారి మాటే శాస్త్రమని చెప్పుకున్న ప్రతి అబ్బాయిని చూడండి, ప్రతి అమ్మాయిని చూడండి, వారు ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. వారు ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. వారు దీవెనకరంగా ఉంటారు, వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. తల్లిదండ్రులకు విలువనియ్యక, తల్లిదండ్రులకు గౌరవం ఇయ్యక, తల్లిదండ్రులకు మర్యాద ఇయ్యక, తల్లిదండ్రుల పరువులను బజారు తీసే పిల్లలు ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉండరనేది గుర్తించాలి. దేవుడు మరి ఈరోజు ఈ మాటలు మన వినికిడిలో జ్ఞాపకం చేసిన ఈ మాటలు ఆయన స్థిరపరచునుగాక. ఆయన స్థిరపరిచి మనలను జ్ఞానవంతులుగా తీర్చునుగాక, బుద్ధివంతులుగా తీర్చునుగాక, మారు మనసు కలగజేయునుగాక. మీరందరూ బాగుపడాలని నేను ఒక సేవకునిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు, మనమందరము కూడా ఆ ఎత్తబడి గుంపులో ఉండాలనేది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. కనుక ఆయన అంటాడు కదా, నేను నా సేవకుని మాటను రూఢిపరచుదును. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 26వ వచనం, 44వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 44, 26వ వచనం, నేను నా సేవకుని మాటను రూఢిపరచుదు. ఆయన రూఢిపరచువాడు.